గురువుగారు, న్యాయ సంవిధానంలో ఘణాక్షర న్యాయం అంటే ఏమిటి? ఇది ఏ సందర్భంలో వర్తిస్తుంది? ఘణ అంటే ఒక కీటకం, అక్షర అంటే అక్షరం. ఈ ఘణ అనేటువంటి కీటకము చెట్టు మీద నిరంతరము అలా తాడన్నం చేయటం వల్ల అక్కడ ఒక గీత ఏర్పడుతుంది. తర్వాత అది అందంగా మారుతుంది. నిజానికి ఒక అందమైన బొమ్మను చిత్రీకరించాలన్న ఆలోచన ఆ కీటకానికి లేదు. కానీ అలా చేయటం వల్ల తనకు తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని అక్కడ గీసింది. ఇలా భగవత్ ప్రేరణతో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మత జడం. ప్రతి ఒక్కరూ అనుకుంటారు అన్నీ తన ప్రయోజకత్వంతోనే నెరవేరుతున్నాయని. ప్రతి కార్యక్రమాన్ని చేసేవాడు ఆ భగవంతుడే. కె విశ్వనాథ్ గారు శంకరాభరణం అనే సినిమా తీశారు. దానిలో నాయకుడు మాణిక్య వీణాముపలాలయంతిమని అమ్మవారిని కీర్తిస్తూ ఉంటారు. అప్పుడు గోవు తన పృష్ఠభాగాన్ని గోశాలలో చూపిస్తూ ఉంటుంది. కొందరు ఆయనను ప్రశ్నించారు, ఎంత అద్భుతమైన దృశ్యం పెట్టారండి, అక్కడ భగవన్నామం జరుగుతుండేటప్పుడు ఆ భగవన్నామానికి అనుకూలంగా గోవు పృష్ఠాన్ని చూపించారు, మీ ఆలోచన అద్భుతము. అంటే ఇదేది నేను కావాలని చెయ్యలేదు, ఇది ఘణాక్షర న్యాయము. ఒక కీటకం ఏ విధంగానైతే తనకు తెలియకుండానే అందమైన చిత్రాన్ని చెట్టు మీద గీస్తుందో అలానే నాకు తెలియకుండానే ఇది జరిగింది. మేడం క్యూరీ రేడియేషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అది అనుకొని చేసింది కాదు. అన్ని ఇన్వెన్షన్స్ చాలా మటుకు యాక్సిడెంట్సే అని విజ్ఞానం కూడా తెలియజేస్తుంది. ఈ దృష్టాంతాలన్నీ మనకు తెలియజేసే సత్యం ఒక్కటే, భగవంతుడు సంకల్పించుకోవాలి. మన ప్రయత్నం కేవలము భగవంతుణ్ణి ఆలోచిస్తూ మనం కొనసాగించేటువంటి సాధన మాత్రమే. అందుకే రామానుజన్ అంటాడు, ఎవ్రీ ఈక్వేషన్ విచ్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ యూజ్లెస్. ఎంత పెద్ద లెక్క అయినా, ఎంత పెద్ద సిద్ధాంతమైనా భగవంతుడికి అన్వయిస్తూ మనం ఆవిష్కరించలేకపోతే ఆ సిద్ధాంతం వృథా. ఇలా ప్రతి వారి జీవనంలో అద్భుతమైనటువంటి శక్తిని ఆవిష్కరించేటువంటి తత్వము కేవలం భగవంతుడి దగ్గర మాత్రమే ఉన్నది. మనం చేసే పనులన్నీ కేవలం ప్రయత్నాలే, సాధనలో ఒక భాగం మాత్రమే అన్న ఆలోచనతో జీవితాన్ని గడపగలిగినట్టయితే జీవితం సార్థకమవుతుంది, సాధన సత్ఫలితాలను ఇస్తుంది. ఒక వ్యక్తి రైలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రైలు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వచ్చిన ప్రయాణికులంతా తామతో పాటు తెచ్చుకున్న భారాన్నంతా పైన పెడుతున్నారు. ఈ వ్యక్తి మాత్రం తన నెత్తిన పెట్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమయ్యా, ఎందుకని ఈ విధంగా నీ భారాన్ని నెత్తి మీద పెట్టుకున్నావు, పైన పెట్టవచ్చు కదా అంటే అతను అన్నాడు, రైలు ఇంతమంది ప్రయాణికులను వారి భారాన్ని మోస్తోంది, నా భారం కూడా ఈ ట్రైన్కు భారం కాకూడదని నేను మోస్తున్నాను అని సమాధానం చెప్పాడు. ఇది ఎంత హాస్యాస్పదమో. చేస్తున్న పనులన్నీ మనమే చేస్తున్నామన్న భావనతో కర్తృత్వాన్ని మనం స్వీకరించడం కూడా అంతే హాస్యాస్పదం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే స్వంగోస్త్వ కర్మణి. కర్మ చేయటం మాత్రమే నీ లక్షణము, మనకు అంతమటుకు మాత్రమే అధికారం. ఫలాన్ని అందించేవాడు ఆ భగవంతుడు. భగవంతుడు ఫలాన్ని అందించేటప్పుడు ఫలం మీద మనం ఆపేక్ష పెట్టుకోనప్పుడు మనం ఎందుకు కర్మ చెయ్యాలి అన్న భావన కూడా ఉండకూడదు. మన ధర్మం కాబట్టి మనం కర్మాచరణ చెయ్యాలి అన్న ఆలోచనతో ఎవరైతే కర్మయోగాన్ని పాటిస్తారో వారు కర్మయోగులుగా కీర్తింపబడతారు. ఈ సత్యాన్ని తెలియజేసేదే ఘణాక్షర న్యాయం. కీటకం లాంటి మనం చేస్తున్న పనులన్నీ తెలియకుండా భగవత్ కృపతో చేసే పనులే అన్న భావనతో జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం.